ఏవండి మీకోసం సమ్మర్‌లో చల్ల చల్లగా ఒక మంచి సిరీస్‌తో మీ ముందుకొచ్చేసాం. కాబట్టి మా కోసం మీ మృదువైన చేతులతో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని టప్పని కొట్టండి. రేయ్! వీడియో స్టార్ట్ చేయరా? లేకపోతే బెల్ తీయమంటారా? ఇదిగోండి నాన్నగారు స్టార్ట్ చేసేస్తున్నాను. రాష్ట్రంలో ఎండలు 45 డిగ్రీలు దాటి మలమలా మండిపోతున్నాయి. అందుకని మీరు అత్యవసరం తప్ప బయటికి వెళ్ళకూడదు అని కోరుకుంటున్నాం. ఇట్లు మీ టీ పొట్లం టీవీ. అమ్మా నేను బయటకి వెళ్తున్నానే. రేయ్ ఎక్కడికి రా? బయట ఎండలు చూసావా ఎలా ఉన్నాయో? ఏ వడదెబ్బ తగిలి నువ్వు హాస్పిటల్‌లో పడ్డావనుకో మాకు బిల్లు బొక్క. సరే నాన్నగారు ఇంట్లో ఉంటాను. అయినా కరెంట్ కూడా లేదు నాన్నగారు. అయినా పర్లేదురా నువ్వు అమ్మతో ఉండు. నేను పనికెళ్ళొస్తాను. ఏమే క్యారేజ్ రెడీయా? తెస్తున్నానండి. సర్లే కొంచెంసేపు ఫోన్ అయినా చూసుకుందాం. ఓడి అమ్మ ఇదేంట్రా 100 సార్లు కాల్ చేస్తే బయటికి రానివాడు కూడా ఊటీకి వెళ్తున్నాడ్రా. వీడు కూడా అరికంట. అమ్మ మా వాళ్ళంతా ఏదో ట్రిప్కి వెళ్తున్నారా, మనం కూడా దేనికి దానికి వెళ్దామే. నాకు అవన్నీ తెలియదురా. ఏమైనా కావాలంటే మీ నాన్నగారిని అడుగు. Few moments later. Your phone ringing. హలో, ఎవరు? నేనే మీ నాన్నగారిని. పాజిటివ్గా ఒక మాట చెప్పమంటావా? చెప్పు నాన్న. మనవాడికి సెలవులు ఇచ్చేసారా లేదా? ఇచ్చేసారు నాన్న. అందుకనే వాడు ఏ ఊటీయో కొడయాలను అంటున్నాడు. నేనున్నామని మర్చిపోయావేంటే? అదే మాటలు నాన్న. నువ్వు మల్లుడు గారు పాజిటివ్గా మన ఇంటికి వచ్చేయండి. అంటే అది మీ అల్లుడు గారు ఒప్పుకుంటారో లేదో నాన్న. అల్లుడు గారు పాజిటివ్గా ఒప్పుకుంటారు, అడుగమ్మా. సరే నాన్నగారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమండి, మా నాన్న వాళ్ళు ఎండాకాలం సేవలకు ఇంటికి రమ్మంటున్నారు, వెళ్దామా? ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారా? నేను రానే బాబు. ఏమైందండి? ఏమైందా? మీ అమ్మ ఏమో తలకాయ కూర ఉంటుంది. పోలే తలకాయ కూర ఉంటుందిరా అని తినేలోపు నువ్వెప్పుడు వచ్చావురా కృష్ణ? కథ బాగుందని వచ్చేయారు నాన్నగారు. కంటిన్యూ. నేనేమో మేక తలకాయ అనుకుంటాను, కానీ మీ అమ్మాలేమో కోడి తలకాయ ఆడతారు. ఏదో తలకాయండి, మనమే అడ్జస్ట్ అయిపోవాలి కదా. సరే ఏదో ఒకటి నీచే కదా తినేద్దామని చూస్తే అప్పుడు మీ నాన్న వస్తాడు చూడు, అప్పుడు ఉంటుందిలే. మా నాన్న చాలా మంచోడండి. మనిషి మంచోడేనే, గుణమే గుడిసేటిది. ఇలా మీ అమ్మ వేసిన దిక్కుమాల కూర తింటున్నాను లేదు, అల్లుడు గారు మన పొలం చదువుతారండి అంటాడు. సరే అని వెళ్తానా? తర్వాత ఏమైంది నాన్నగారు? అంతా బాగానే ఉంది కదా. ఉండరా ఆపుకోలేవా షుగరా? సరే నాన్నగారు మీరు కంటిన్యూ చేయండి. సరే మామగారు పొలం చదువుతున్నారనే లోపు మీ నాన్న ఇలా అంటాడే, అల్లుడు గారు కొంచెం కలుపు మొక్కలు తీస్తారా, ఎక్కువైపోయాయి, కొంచెం తీసేద్దారండి అంటాడు. సర్లేండి, మీ మామగారే కదా, ఆయన తీసేయచ్చు కదా. మా వాళ్ళ మీద పడి ఎడతారు అప్పుడు. మీకు అలాగే ఉంటుందే. కావాలితే మీరిద్దరు వెళ్ళరండి, నేను మాత్రం రానా బాబు. సరేరా కృష్ణ, నువ్వు రెడీగా ఉండు. సరే అమ్మ అయితే లైవ్ బ్యాచ్ చేసామంటావా? ఏంటే ఇప్పుడు నిజంగానే వెళ్తున్నారా? వెళ్తున్నామండి. మరి నాకు భోజనం అలాగే ఎక్కడి నుంచి తెచ్చుకోండి, మేము మాత్రం వెళ్తున్నాం అంతే. సర్లే మీ ఇద్దరు ఒకటి అయిపోతే ఇంక నేనేం చేస్తాను, వెళ్ళరండి. A few moments later. Your phone ringing. ఏ రాజ్యం ఎలా ఫోన్ చేసావు? ఇంటికంటావేట్రా బాబు, మన ఫ్రెండ్ గాడు కామేజ్ గాడు ఏ మంచి టూర్లు వేస్తున్నారు రా. నిజమేరా బాబు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? నేను వెళ్తాను రా బాబు, మా తాత ఇప్పుడే ఫోన్ చేసాడు రమ్మని. అయినా నీకేరా బాబు, మీరు ఎలాగో ఏసీ ఇచ్చు ఏ కాశ్మీర్కి వెళ్తుంటావు నాకు తెలిసి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదురా బాబు. మా నాన్నేమో ఏదేదో కోచింగ్ సెంటర్లో అంటున్నాడు, నాకేమో చిరాకు వచ్చేస్తుందిరా. అయితే నువ్వు హ్యాపీగా నువ్వేమనుకుంటా నేను కూడా వస్తాను రా మామ. రే మనదే విలేజే, మా అమ్మ వాళ్ళది విలేజే, అందరే ఉంటారా ఎప్పుడు ఏముంటాయా? మీ అమ్మ వాళ్ళది ఏ ఊరు అన్నా? తూర్పుగోదావరి జిల్లా దగ్గర పక్కన చిన్న ఊర్రా. ఇంకేట్రా బాబు, గోదావరి జిల్లా అంటే మామూలుగా ఉండదు కదా. తాటి ముంజులు, ఈతకాయలు, పాపలు, ఈతలు బాబు ఉంటుంది మామ. నేను వస్తాను రే, ఎలాగో వస్తానంటున్నాను, బుర్ర తినేస్తున్నావు కాబట్టి. అక్కడ అయ్యే చిల్లర ఖర్చు అంతా నీదిరా, మొత్తం నువ్వు చూసుకోవాలి. రే మొత్తం నాదే. ఫస్ట్ మీ అమ్మ వాళ్ళని అడిగిరా. సరేలేరా బాబు, నేను మా అమ్మని అడుగుతాను కానీ నీ మాట మీద నిలబడాలి రోయ్. రే నేను చూసుకుంటాను లేరా బాబు, బుర్ర తినేస్తున్నావు అలాగా. సరేరా ఫోన్ గడి. అమ్మమ్మ అర్జున్ కూడా మనతో వస్తానంటున్నాడే, నువ్వెందుకురా వాళ్ళతో పానగొల్లో పుడగలాగా? వాడికి లేని నొప్పి నీకు ఎందుకు డాడీ? సరేలేరా వాళ్ళు ఒప్పుకుంటే ఇల్లు, కానీ వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని తెలిసిందో నీకు ఉంటుందిరా. నాకు తెలిసిలే డాడీ. సరేలేరా, మీ నాన్న అలాగ అంటున్నాడు కదా, రమ్మను మనతోటి. సరే అమ్మ అయితే వాడిని రేపు పొద్దున్న రెడీ అవ్వమంటాను. Your phone ringing. రే మామ మా నాన్న ఒప్పేసుకున్నాడు రా. మీ అమ్మ ఏముంది? రే మామ నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకొని చెప్తాను, రేపు పొద్దున్న మనం ప్రయాణిస్తున్నాం. అది ఇక్కడ నుంచి చెలరైపోతారా మామ, ఇక మామూలుగా ఉండదు. మొత్తం రెడీ అయిపోయారా? రెడీ అయిపోయామండి. రే కృష్ణ రారా.
వస్తున్నానమ్మా. సరే కానీ అర్జున్ గారు ఫోన్ చేయి ఎక్కడున్నాడు. రే మామ ఎక్కడున్నారా? బస్ స్టాప్లో రా. అంత ఫాస్ట్ ఎందుకురా బాబు, కలిసి ఉంటే కలిసి వెళ్తాం కదరా. సర్లేరా మామ, మీరు రెండు వచ్చాయని చెప్తాను. అమ్మ ఆడ ఆల్రెడీ బస్ స్టాండ్లో ఉన్నాడంట, మనం వెళ్దాం అంతే లేటు. సరే అయితే పద వెళ్దాం. ఏమండి ఛార్జీకి డబ్బులు? ఈ ఛార్జీకి డబ్బులు మీ నాన్న ఇవ్వలేదేటే? మా నాన్న అడిగితే మీరెందుకండి బాబు, అన్నం వండి మా నాన్న దగ్గర ఉండిపోతాను కదా. ఇదేంటి ఎంత ఫైర్ అయిపోతుందా? నాన్నగారు అమ్మ ఫుల్ ఫ్లోలో ఉందండి, కొంచెంసేపు ఉంటే డైలాగ్లో వర్షం కురిసేస్తుంది మరి. సర్లేరా బాబు, ఇదిగో డబ్బులు. రే అక్కడ ఏం జరిగినా నాకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి రోయ్, తెలుసు కదా వాళ్ళకే మనకే గొడవలు. సరే నాన్నగారు, దురంధర్ల సినిమాలో రణబీర్ కపూర్లా స్పైలా పని చేస్తాను చూడండి. అరే అందులో పని చేసింది రణవీర్ సింగ్ కదరా. ఫ్లోలో ఉన్నాడు, పాయింట్లు పట్టకూడదు నాన్నగారు, ఫ్లోలో వెళ్ళిపోవాలంతే.